ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈహెచ్ఎస్ తో పాటు ఓపీ సేవలు బంద్ అయ్యాయి. 3,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేకపోతే 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇవాళ స్పెషల్ సీఎస్ తో హాస్పిటల్ అసోసియేషన్ భేటీ అవుతోంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు తొలి విడతగా కనీసం 2,000 కోట్లైనా రిలీజ్ చేయాలంటూ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈహెచ్ఎస్ తో పాటు ఓపీ సేవలు బంద్ అయ్యాయి. 3,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేకపోతే 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇవాళ స్పెషల్ సీఎస్ తో హాస్పిటల్ అసోసియేషన్ భేటీ అవుతోంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు తొలి విడతగా కనీసం 2,000 కోట్లైనా రిలీజ్ చేయాలంటూ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈహెచ్ఎస్ తో పాటు ఓపీ సేవలు బంద్ అయ్యాయి. 3,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేకపోతే 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇవాళ స్పెషల్ సీఎస్ తో హాస్పిటల్ అసోసియేషన్ భేటీ అవుతోంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు తొలి విడతగా కనీసం 2,000 కోట్లైనా రిలీజ్ చేయాలంటూ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నాయి.